హాయ్! హలో! ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారా? ఇవాల్టి రెసిపీ వచ్చేసి నాటుకోడి కూరండి. ఇది మామూలుగా మనం రెగ్యులర్‌గా చేసుకునే చికెన్‌లాగా చేస్తే అవ్వదండి. ఎందుకంటే మనం రెగ్యులర్‌గా చేసే చికెన్ వచ్చేసి చాలా తొందరగా ఉడికిపోతుంది. ఇదేమో ఉడకడానికి చాలా టైం పడుతుంది. ఉడకకపోతే అస్సలు బాగోదండి. కాబట్టి నేను కుక్కర్‌లో చేస్తున్నాను. రెసిపీలోకి వెళ్ళిపోతే ఫస్ట్‌గా కుక్కర్ పెట్టేసి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి 3 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి వేపానండి. ఈలోపు నాటుకోడి కూర కడిగి పెట్టుకున్నాను. ఆనియన్స్ బాగా వేగాయండి. వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను 2 టేబుల్ స్పూన్స్. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపేసుకొని తర్వాత పచ్చిమిరపకాయలు చీలికలు 4, కరివేపాకు వేసానండి. కరివేపాకు పచ్చిమిరపకాయలు అలాగా తిప్పేసిన తర్వాత 3 మీడియం సైజ్ టమాటోస్ కట్ చేసుకొని పెట్టుకున్నాను. అవి కూడా వేసానండి. టమాటా అయితే బాగా మగ్గాలండి. టమాటా మగ్గకపోతే బాగోదు, ముక్కలు ముక్కలుగా ఉంటుంది, గ్రేవీ రాదు. కాబట్టి టమాటా కూడా బాగా మూత పెట్టి మగ్గపెట్టుకున్నాను ఒక 5 మినిట్స్. ఈ స్టేజ్లో కారము, ధనియాల పొడి, గరం మసాలా 3 వేసానండి. ఇది డ్రై మసాలా కాబట్టి పెద్దగా మనకి వేగాల్సిన అవసరం ఏం లేదు. ఊరికే అట్లా వేసి తిప్పేస్తే సరిపోతుంది. ఇవి మొత్తం వేగిన తర్వాత నాటుకోడి కూర ముక్కలను వేసానండి. ఇవి వేసిన తర్వాత ఒక్కసారి అలా తిప్పేసి మూత పెట్టాను. మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచితే ముక్క గట్టిపడుతుంది. ముక్క గట్టిపడిన తర్వాత తీసి ఒక 3 గ్లాసెస్ వాటర్ వేసానండి. ఎందుకంటే చాలా టైం పడుతుంది ఉడకడానికి, కాబట్టి వాటర్ కూడా ఎక్కువే పడుతుంది. కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ వేసి కొత్తిమీర వేసి ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిపోతే మళ్ళీ మనం వేసుకోవచ్చండి. వేసుకొని కుక్కర్ మూత పెట్టాను. దగ్గర దగ్గర 6-7 విజిల్స్ రానిచ్చానండి. కుక్కర్ మూత తీసి చూస్తే ఇలా అయింది. చూసారా ఎంత 3 గ్లాసెస్ వాటర్ పోసినా 1 గ్లాస్కి అయిపోయినాయి. ముక్క కూడా బాగా ఉడికింది, గ్రేవీ కూడా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.